మీ కెరియర్లో ఫస్ట్లో ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒకటి కనిపిస్తుంటుందండి, ఆ కేసు గురించి చెప్పండి అసలు. ఇదే అండి సెప్టెంబర్ 98లో జరిగినట్టుందండి. నాకు బాగా గుర్తు, ఆమె సెల్వార్కర్ సక్కుబాయి అని, ఆమె చేను పనికి వెళ్ళినప్పుడు ఎవరో రేప్ చేసి మర్డర్ చేసినారు ఆమెని. అప్పట్లో అంత టెక్నాలజీ అంత యూసేజ్ ఏం లేదండి. ఇది మన ఇన్వెస్టిగేషన్లో మాన్యువల్గా చేయాల్సి వచ్చేది, పూర్తిగా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటే చేయాల్సి వచ్చేది. ఆమెని రేప్ చేసి మర్డర్ చేసినారు. ఆ కేసు అప్పట్లో నేను ప్రొఫెషనల్ ఎస్ఐని, బట్ లక్కీగా అప్పుడు ఆగయ్య గారని ఒక సిఐ ఉండేవారండి. ఆయన ఆసిఫాబాద్ సిఐ. హీ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్. ఇన్వెస్టిగేషన్లో చాలా లిబర్టీ ఇచ్చేవారు సారు. దాంట్లో అప్పట్లో అఫెన్స్ జరిగినటువంటి నేచరు, ఆమె ప్రొఫైల్ అదంతా చూసిన తర్వాత ఎవరో ఒక సెక్సువల్ పర్వర్ట్ చేసినట్టు అనిపించిందండి. ఆ వాంకిడిలో ఉన్నటువంటి, వాంకిడి చిన్న విలేజ్, వాంకిడిలో ఉన్నటువంటి ఓల్డ్ రికార్డ్స్ అన్ని తీసి చూస్తే దాంట్లో ఆ అక్యూజర్ ఎవరైతే ఉన్నారో ఒక 4-5 ఇయర్స్ క్రితం అక్కడ ఒక 6 ఇయర్స్ పాప మీద అతను సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. ఎందుకు అనిపించింది ఇది కూడా అతని పనేనని దాని మీద వర్కౌట్ చేసి ఒక 3-4 డేస్లో ఆ కేసు డిటెక్ట్ చేయడం జరిగిందండి. లక్కీగా అది ఆ కేసు డిటెక్ట్ కావడంతో పాటు అక్కడ పనిచేసే ఆ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్కి కూడా పోలీస్ మీద బాగా కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. అంటే లీడ్ మీకు ఎక్కడ వచ్చిందండి? అది ఎప్పుడుదో కేసు, మీరు వెళ్ళిన తర్వాత దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది, అంటే మీకు ఒక పాత అక్యూజ్డ్ తెలిసింది, వాడే చేసి ఉండొచ్చని మీరు ఎలాగా? ఇది నథింగ్ బట్ అండి, అది హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంతే. నాకు అనిపించింది ఆ ఏజు, ఆ ఉమెన్ ఒక పరిస్థితులు, ఆమె మీద సెక్సువల్ అసాల్ట్ చేయాలి అంటే వాడు హైలీ పర్వర్టెడ్ అయి ఉండాలి అనేటటువంటి ఒక చిన్న ఆ లీడ్ తోటి ప్రొసీడ్ అయితే వాడు పికప్ చేసిన తర్వాత వాడు కన్విన్స్ చేశాడా, లేదంటే ముందు కాదు నేను అది అంటాడు కదా? ఉందండి, అది కొంచెం జరిగింది. ఎందుకంటే ఎటువంటి లీడ్ లేదు, ఎటువంటి క్లూ లేదు కాబట్టి కాస్త వాళ్ళు చేయటం జరిగింది. బట్ లక్కీగా ఆ అక్యూజరు ఆమెను చంపిన తర్వాత, రేప్ చేసి చంపిన తర్వాత ఆమె చెవుకున్నటువంటి 2 పోగులు కూడా ఇవి అట్లే తీసుకొని బ్లడ్ తోటి ఉన్నాయండి. అవి వాళ్ళ ఇంట్లో సూర్లో పెట్టడం జరిగింది. వాటిని రికవరీ చేయటం రాత్రి 2-2:30 టైంలో వాడు కన్ఫెస్ అయిన తర్వాత వాటిని రికవరీ చేయడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అల్టిమేట్లీ ఆ కేసు క్యారీలో మొట్టమొదటి మర్డర్ కేసు అండి నేను చూసింది. అది డిటెక్ట్ కావటం అంటే ఆఫీసర్స్ కానీ, నాకు పర్సనల్గా కానీ, పబ్లిక్లో కానీ చాలా సంతోషంగా అనిపించింది. అంటే పోలీస్ అనగానే అప్పుడులో ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేదండి, వీళ్ళంతా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి కొడతారు, చంపుతారు అంటే. అటువంటి కేసులు కూడా తేవడంలో పబ్లిక్లో ఖచ్చితంగా ఇమేజ్ పెరుగుతుంది. అది సార్ దీని సీక్వెన్స్కి ఇంకో కేసు ఉంటుందండి. అవునండి, దీని తర్వాత ఈ కేసు జరిగిన తర్వాత నా దగ్గరికి ఇది సెప్టెంబర్లో జరిగింది. అక్టోబర్లో, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అక్టోబర్లో దసరా కంటే ముందు నా దగ్గరికి ఒక ఫ్యామిలీ అప్రోచ్ అయ్యారండి. అక్కడ బెంబారా అనేటటువంటి విలేజ్లో శ్యామ్రావు అనేటటువంటి వ్యక్తి 95లో, నేను అక్కడికి వెళ్ళింది 98లోనండి, 94లో అతను మిస్ అయినాడు. అతనికి ఏదో జరిగింది అని చెప్పి అప్పట్లో బాగా గొడవ జరిగింది. ఆ కేసు దాన్ని ఫైనల్గా అందరు ఎఫర్ట్స్ చేసిన తర్వాత అన్డిటెక్టబుల్గా దాన్ని క్లోజ్ చేసినారు. అతను ట్రేస్ కాలేదు. అయితే దానికి సంబంధించి మాకు అన్యాయం జరిగింది సార్, కొంచెం మీరేమన్నా చేయగలరా అని చెప్పి ఆ ఫ్యామిలీ నాకు అప్రోచ్ కావడం జరిగింది. సరే, అది నేను మళ్ళీ పాత కేసు కదా, నేను దాన్ని రీఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయనే ఉద్దేశంతో కొంతకాలం దాన్ని కాన్ఫిడెన్షియల్గా దాన్ని నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఫ్యామిలీ ఇచ్చినటువంటి క్లూస్, ఆ తర్వాత మేము క్రైమ్ మ్యాపింగ్ చేసుకున్నామండి. దాంట్లో ఆ బాడీ ఇప్పుడు మీరు 4 సంవత్సరాల క్రితం కేసుని రీఓపెన్ చేయడానికి మీరు ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చారా? తీసుకున్నా అండి. నేను సీనియర్ ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళు జాగ్రత్తగా చేయమని అడిగారు. ఇది మరీ ఓల్డ్ కేసు కదా, జాగ్రత్తగా చేయండి అంటే. ఒక చిన్నదండి, దాంట్లో ఒక సీనియర్ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ అప్పుడు ట్రాన్స్ఫర్ చేసినారు. అది డిటెక్ట్ కావట్లేదని చెప్పి ఒక సీనియర్ ఆఫీసర్స్కి, పక్క సబ్ డివిజన్లో ఉన్న సీనియర్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేసినారు. వారు కూడా కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు వర్క్ ప్రెషరు, ఎక్స్ట్రీమిజం విపరీతంగా ఉండేదండి. మేబీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ దట్ కేస్ వాజ్ రిఫర్డ్ యాజ్ అన్డిటెక్టబుల్. ఆ తర్వాత ఆ కేసు క్లోజ్ అయిన తర్వాత, ఈ మర్డర్ కేసు తర్వాత ఈ ఫ్యామిలీ నాతో అప్రోచ్ కావటం, దాని తర్వాత కొంచెం దాని మీద ఫోకస్ చేస్తే ఆ క్రైమ్ మ్యాపింగ్లో ఆ మనిషి ఎటు వెళ్ళాడు, ఎక్కడ మిస్ అయినాడు, ఎటు నుంచి వస్తూ మిస్ అయినాడు అనే క్రైమ్ మ్యాపింగ్లో దానికి సంబంధించి కొంత నా దగ్గర అప్పుడు పనిచేసేటటువంటి మంచి టీం ఉండేదండి. ఐ షుడ్ స్పెషల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అప్పుడు నా దగ్గర పనిచేసినటువంటి, నా ఫస్ట్ పోస్టింగ్లో నా దగ్గర పనిచేసినటువంటి, నాతో కలిసి పనిచేసినటువంటి అందరు ఆఫీసర్స్ కూడా చాలా వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ కమిటెడ్ ఆఫీసర్స్. వాళ్ళందరి కోఆపరేషన్ తోటి ఆ బాడీ ఎక్కడ మిస్ అయింది, ఏ ఊర్లో మిస్ అయింది అనేటటువంటి ఒక బేసిక్. ఒకసారి చాలా క్లారిటీ చెప్పండి. మీరు క్రైమ్ మ్యాపింగ్ వేశానంటున్నారు అంటే ఆయన ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడ మిస్ అయ్యాడు అనేది కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే మీరు మొత్తం ఆ ఏరియా అంతా కూడా తిరిగారా?
అది బేసికల్గా ఏంటంటే అది ప్రొహిబిషన్ పీరియడ్, ప్రొహిబిషన్ బాగా స్ట్రిక్ట్గా ఉండేది, ఎక్సైజ్ ప్రొహిబిషన్. అయితే వీళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మహారాష్ట్రకి లిక్కర్ గురించి వెళ్ళేవాళ్ళండి. ఇతనితో పాటు వేరే వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ లిక్కర్ తీసుకున్నాక అందరు కలిసి రిటర్న్ అయ్యారు, కానీ ఇతను ఒక్కడు మిస్ అయినాడు. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు లిక్కర్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు, ఏ రూట్ వాడతారనే దాని మీద ప్రాబబుల్ ప్లేస్ ఆఫ్ మిస్సింగ్ ఒకటి ఐడెంటిఫై చేసి అక్కడ లోకల్ ఇంటెలిజెన్స్ ఆ విలేజర్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత స్లోగా ఒక క్లూ వచ్చిందండి. యాక్చువల్గా ఆ రోజు నైట్ అక్కడ ఏదో ఒక చైన్కి పెట్టినటువంటి కరెంట్ తీగలకి తగిలి ఒక అడవి పంది చనిపోయింది అనే ఒక ఇష్యూ జరిగిందనే దాని మీద ఆ ఫ్యామిలీని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫైనల్గా వాళ్ళే, అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో దీంట్లో వాళ్ళు వాళ్ళ కాటన్ క్రాప్ అనుకుంటా అండి, దానికి ఫెన్సింగ్, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టినారు జంతువుల గురించి. అనుకోకుండా ఇతను ఈ డిసీజు ఎవరైతే మిస్ అయినాడో శ్యామరావు దాని మీద పడి చనిపోవటం జరిగింది. వాళ్ళు భయపడి ఆ బాడీని ఒక 7 ప్లేసెస్లో బరీ చేసినారు. ఫస్ట్ ఒక ప్లేస్లో చేస్తే అది బయటకు వచ్చింది, ఆ తర్వాత ఇంకొక దగ్గర, ఆ తర్వాత ఇంకొక దగ్గర, ఓవరాల్గా ఒక 7 ప్లేసెస్లో దాన్ని బరీ చేసినారండి. ఒకదాని తర్వాత సెర్చ్ చేస్తూ అటు ఇటు ఒక 15 డేస్ పట్టింది. ఈ 15 డేస్ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎటువంటి ప్రెజర్ రాకుండా కాన్ఫిడెన్షియల్గా చేయటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ లక్కీలీ అప్పుడు సెల్ ఫోన్ ప్రెజర్ మాకు లేదు కాబట్టి ఒకసారి స్టేషన్ దాటి బయటికి వెళ్తే మళ్ళీ స్టేషన్కి వచ్చేదాకా మా వేరియబౌట్స్ తెలుసుకోవటం కాస్త ఇబ్బందిగా ఉండేది. మార్నింగ్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే అదే ఆ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఫైనల్గా 7th ప్లేస్లో ఆఫ్టర్ 5 years ఆ స్కెలిటన్ మేము డిటెక్ట్ చేయడం జరిగిందండి. ఎంఆర్ఓ వాళ్ళ ప్రెజెన్స్లో ఆ రోజుల్లో బాగానే. ఆ తర్వాత సార్ ఆ స్కెలిటన్ కన్ఫెషన్, అక్యూజ్డ్ కన్ఫెషన్ మీద మేము రికవరీ చేసిన తర్వాత, కొత్తగా అకాడమీ నుంచి వచ్చినాం కాబట్టి సైంటిఫిక్ ఎయిడ్స్ వాడాలని బాగా కోరిక ఉండేది. దాంట్లో నేను సూపర్ ఇంపోజిషన్కి పంపించిన అండి, స్కల్ సూపర్ ఇంపోజిషన్కి పంపించిన తర్వాత ఆ స్కల్ సూపర్ ఇంపోజిషన్లో అది స్కెల్టన్ మ్యాచ్ అయిందండి. అతని ఫోటోగ్రాఫ్స్ తోటి అతని స్కల్ మ్యాచ్ అయింది. దాని ద్వారా ఫైనలీ వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ హిజ్ ఐడెంటిటీ ఆల్సో. అంటే వాళ్ళు మర్డర్ ఏం చేయలేదు, ఆ డెడ్ బాడీని కాపాడే ప్రయత్నంలోనే వాళ్ళు. లేదు సార్, వాళ్ళు మర్డర్ ఏం చేయలేదు. ఎప్పుడైతే ఈ కరెంటు తీగలు పెట్టడము దాని మీద ఇతను పడి చనిపోవటం జరిగితే నైట్ వాళ్ళకి ఐడెంటిఫై అయింది. దే థాట్ ఇట్ వాజ్ అన్ యానిమల్. అక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత ఈ బాడీ చూసి, అంటే వాళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఆ రోజు అతను తీసుకొచ్చేటటువంటి ఆల్మోస్ట్ 48 క్వార్టర్ బాటిల్స్ అన్నీ ఆ 7 members తాగేశారు ఆ టెన్షన్లో. తాగిన తర్వాత దాన్ని 3-4 ప్లేసెస్కి వాళ్ళు బరీ చేయటము, అక్కడ కొన్ని దగ్గర వాటర్ వల్ల, కొన్ని చోట్ల చేను దున్నుతున్నప్పుడు బాడీ బయటికి రావటం, ఇలాంటివి జరిగినాయి. అట్లా ఒకదాని తర్వాత ఒకటి లీడ్ తీసుకుంటూ ఫైనల్గా బాడీ డిటెక్ట్ అయిందండి. సార్ ఇప్పుడు ఇందులో 304 Part 2 ఒకటి వస్తుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. 201 కూడా వస్తుందా, సాక్ష్యాలు తారుమారు చేయడం కూడా? దట్ కేస్ వాజ్, అంటే యాక్చువల్గా అది మ్యాన్ మిస్సింగ్లో క్లోజ్ అయిందండి. సబ్సిక్వెంట్లీ దట్ వాజ్ ఆల్టర్డ్ టు 304 Part 2 అండ్ 201 IPC. వాళ్ళకి కన్విక్షన్ వచ్చిందండి? కన్విక్షన్ ఆ తర్వాత చాలా బయటకు వచ్చి ఉంటారు. రైట్. దాని తర్వాత ఇంకేమైనా మంచి కేసులు వచ్చాయండి వాంకేడ్లో? సబ్సిక్వెంట్గా సార్ దాని తర్వాత జరిగిన కేసు ఒకటి, ఇదంతా కూడా నేను ప్రొఫెషనల్ ఎస్ఐ నేనండి, అప్పటికి నా ప్రొఫెషన్ డిక్లేర్ కాలేదు. దాని తర్వాత జరిగిన కేసు ఒకటి, ఒక మైనర్ అమ్మాయి మీద సెక్సువల్ అసాల్ట్ జరిగిందండి. అన్ఫార్చునేట్లీ షీ హాస్ బికమ్ ప్రెగ్నెంట్. అప్పటికి ఇంకా పోక్సో యాక్ట్ లేదండి అప్పుడు. ఆ ప్రెగ్నెన్సీలో ఆమెకి డెలివరీ కావటము, ప్రీమ్యాచ్యూర్డ్ బేబీ, డెడ్ బర్న్ బేబీ పుట్టటము, ఆ బేబీని వాళ్ళు రోడ్డు మీద పడేయటము, దాన్ని కొన్ని యానిమల్స్ పట్టుకురావటము, అదొక సెన్సేషన్ అయింది అప్పుడు. సో అప్పుడు నేను ఫారెస్ట్లో ఉన్నా అండి. ఐ వాజ్ నాట్ ఆన్ ఫీల్డ్, ఐ వాజ్ నాట్ ఇన్ ద PS. ఆ తర్వాత నేను రావటము, అప్పటికి బాడీ మా వాళ్ళు 174 చేసి దాన్ని డిస్పోజ్ చేసినారు. ఎందుకో నాకు మనసు ఒప్పలేదు. ఆఫీసర్లను అడిగి బాడీ ఎగ్జిమేట్ చేయించి ఎంఆర్ఓ గారితో దాన్ని ప్రిజర్వ్ చేయించి, ఫీమర్ అది ప్రిజర్వ్ చేయించడం అండి DNA గురించి. ఆ తర్వాత ఓపిక ఒక 2-3 times వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి ఫైనల్గా బ్రేక్ అయింది. దానికి కారకుడు ఎవరు ఏంటి అనే దాని మీద చెప్పడం జరిగింది. అది ఫైనల్గా దాన్ని ఆ 174ని ఫస్ట్ టైం అండి విత్ ది పర్మిషన్ ఆఫ్, అప్పట్లో ఐ షుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శివధర్ రెడ్డి సార్ వాజ్ అడిషనల్ స్పేడ్ బెల్లంపల్లి. అది రేప్ కేసు అండి. యాక్చువల్గా ఐ హ్యావ్ నో డొమైన్ ఓవర్ దట్ కేస్ టు ఇన్వెస్టిగేట్, బట్ CA గారు కూడా బాగా కోఆపరేటివ్ ఉండేవారు. ఆ కేసులో కాస్త ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు లిబర్టీ ఇచ్చినారు. మొట్టమొదటిసారి దాంట్లో ఆ అమ్మాయి 164 చేయించి, ఆ 164 కాపీ బేస్ చేసుకొని ఆ ఫీటస్ని, ఆ అమ్మాయిని, అక్యూజ్ని ముగ్గురిని కూడా DNA గురించి పంపడం జరిగింది. కాస్త DNA డిలే అయిందండి. దాంట్లో 9 months తర్వాత DNA రిపోర్ట్ వచ్చింది. బయలాజికల్ మ్యాచింగ్ జరిగింది దాంట్లో. ఆ పాప వాళ్ళు అందరూ కూడా పుట్టిన బిడ్డ వాళ్ళిద్దరిది అనేటటువంటిది. సో దాంట్లో అప్పట్లో ఉన్నటువంటి రేప్ కేసు 376 ప్రావిజన్స్ ప్రకారం అప్పట్లో CA గారు దాన్ని ఛార్జ్ చేసినారు. దట్ హ్యాస్ గివెన్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కేసులో ఆయన అరెస్ట్ చేసి ఉంటారు, కానీ అమ్మాయికి న్యాయం ఏం జరిగిందండి? అమ్మాయికి జనరల్గా మన చేతిలో ఉందండి అప్పట్లో. అంటే ఈవెన్ టుడే ఆల్సో
వాట్ లా కెన్ డూ ఈజ్ అక్యూజ్ని అరెస్ట్ చేయటము, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటము. అప్పట్లో ఈ కాంపన్సేషన్ ప్రావిజన్స్ ఇవన్నీ ఉన్నట్టు నాకు ఐడియా లేదండి అప్పట్లో. ఇప్పుడు చాలా ఫైనాన్షియల్గా అమ్మాయికి తర్వాత రీహాబిటేషన్ అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. అప్పట్లో అవన్నీ ఉన్నట్టు నేను ఐ డోంట్ నో బికాజ్ ఐ వాజ్ అ ప్రొఫెషనల్ ఎట్ దట్ టైం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.